నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాము. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచిన ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చాలండి. హల్లెలూయా. చదివిన లేఖన భాగము ఒకసారి మనమందరము విని ఉండవచ్చు. ఈ పూట మరలా దేవుని యొక్క సహాయకము ద్వారాగా నెమరు వేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. చదివిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ మాటలో ఉంటున్న ఆ భావము మనకు అర్థమవుతా ఉంది. దేవుడు మన యొద్దకు వచ్చి మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడని, దేవుడు మన యొద్దకు వచ్చి ఆశీర్వదించాలని మనమందరము కోరుకుంటాం. దైవాశీర్వాదములకు పాత్రులుగా మనమందరము తీసుకురాబడాలని ఆశిస్తూ ఉంటాం. అది ఎప్పుడు జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడే అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని దీవించినట్లుగా, నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని కనికరించినట్లుగా, నేను మీ యొద్దకు వచ్చి మీ పట్ల నా వాత్సల్యత చూపించినట్లుగా మీరు ఒక బలిపీఠం కట్టి దాని మీద సమాధాన బలులను అర్పించాలి. ఈరోజు దేవుని యొక్క కృప కొరకు, దైవాశీర్వాదముల కొరకు భూమి మీద భక్తులుగా పిలబడుతున్న సర్వ మానవాళి కూడా దేవునిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటున్నారు. గడిచిన దినాలలో మనమును కూడా పూర్వీకులుగా జీవిస్తుంటున్న దినాలలో దేవుని చెంతకు వెళ్ళేటప్పుడు చేతిలో పళ్ళు, పలహారాలు, కాయలు పట్టుకుని వెళ్తూ ఉండేవారు. దేని కొరకయ్యా ఇదంతా అని అడిగితే గనక ఇది దేవునిని ప్రసన్నం చేసుకోవడానికి. దేని కొరకయ్యా ఇదంతా అంతే గనక నా దేవుడు నన్ను దీవిస్తాడనే వాంఛతో ఇదంతా చేస్తుంటున్న అనుభవాలు. ఈ పూట అటువంటి ఆలోచన కలిగి ఉంటున్న ఈ మానవాళి జీవితంలో వారు కోరిన విధముగా వారి జీవితాలు ఏమైనా నడిపింపబడగలుగుతున్నాయా? వారు ఆలోచించిన రీతిగా వారి జీవితాలలో ఆ దైవాశీర్వాదములు పొందుకోవడానికి తగిన యోగ్యతను వారు సంపాదించుకోగలుగుతున్నారా అంటే కనుక కాస్త నిరాశ గుండానే వారి బ్రతుకులు మిగిలిపోతూ ఉంటున్నాయి. ఎందువల్ల నిరాశ మిగిలిపోతూ ఉందంటే కనుక ఏ దైవాశీర్వాదం అయితే మన జీవితాలలో మనము కలిగి ఉండాలని ఆశపడుతుంటున్నామో ఆ దైవాశీర్వాదమునకు తగినట్టుగా మన అర్పణ దేవుని సన్నిధిలో కనపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఉదాహరణకు మన ఇంటిలోకి నీళ్లు కొదువయ్యే. ఇందాక సాయంకాల సమయం మందు సహోదరి చెప్పింది, కరెంట్ లేదండి, నీళ్లు అయిపోయాయి, నీళ్లు కావాలండి. ఇప్పుడు ఆ నీళ్ళు కోసం బకెట్ పట్టుకెళ్తే నీళ్ళు ఎక్కువ వస్తాయా? బకెట్ కంటే పెద్దది కదా అని చెప్పి గంప పట్టుకెళ్తే నీళ్ళు వస్తాయా? బకెటే పట్టుకెళ్ళాలి. బకెట్ కంటే పెద్దదే కదా అని గంప పట్టుకెళ్తే నీళ్ళు వస్తాయా? ఈరోజు భూమి మీద ఉంటున్న భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో బలిపీఠం మీద పెట్టవలసిన వాటిని పెట్టకుండా దేవుని కృపకు ఆధారముగా తీసుకురాబడవలసిన వాటిని పెట్టకుండా వేటినో దేవుని బలిపీఠం మీద అర్పించి దేవుని కృపను కావాలని ఆశిస్తూ ఉంటున్నారు. దైవాశీర్వాదములు పొందుకోవాలని కోరుకుంటూ ఉంటున్నారు. అటువంటి అనుభవాలు భక్త జనాంగం అంతటికీ కూడా నిరాశను మిగిలిస్తూ ఉంటున్నాయి. ఆ అనుభవాలలో కాకుండా ఈరోజు స్థానికంగా ఉంటున్న కుటుంబము మాత్రమే కాదు, సంఘముగా కూడి ఉంటున్న మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానము మన జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా ఆయన బలిపీఠం మీద అర్పించుకునే బలులను, ఆయన బలిపీఠం మీద అర్పించుకునే అర్పణలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కీర్తనల భాగము 51వ సంకీర్తన 17వ వచ్చిన భాగాన్ని చదువుకుంటే, కీర్తనల భాగము 51వ సంకీర్తన 17వ వచ్చిన భాగంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు చాలా మంది వారి చేతితో వారి కష్టార్జితమును తీసుకొని వెళ్తుంటున్న అనుభవాలు చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ పూట మనం ఆరాధించే దేవుడు తన ప్రసన్నతను మన జీవితాలలో కనపరచడానికి ఆయన సన్నిధికి నీవు మోసుకొని వెళ్ళవలసింది, ఆయన సన్నిధికి నేను తీసుకొని వెళ్ళవలసింది ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటే విరిగిన మనస్సును ఆయన కలిగి ఆయన సన్నిధిలోనికి రాగలిగిన నాడు ఆయన మన ఎదుటకు వచ్చి మనల్ని దీవించడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు విరిగిన మనస్సు అంటే ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది, దీనత్వంతో కూడిన జీవితము, తగ్గింపు స్వభావము, హృదయములో కఠినత్వము లేని పరిణామాలు. ఈరోజు అటువంటి పరిణామాలు హృదయములో చోటు చేసుకోకుండా ఎవరైనా దేవుడిని ఆశ్రయించగలుగుతున్నారా?
అటువంటి పరిణామాలు హృదయంలో చోటు చేసుకోకుండా దేవుని సన్నిధికి ఎవరైనా రాగలుగుతున్నారా అంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక రకమైన కఠినత్వం చోటు చేసుకుంటుంది. ఆయన ఒకరోజు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నా సన్నిధికి అర్పణ అర్పించేటప్పుడు నీ హృదయంలో కఠినత్వం ఉంటే నీ అర్పణ అక్కడే పక్కన పెట్టి వెళ్ళి సమాధానపడి అర్పణ అర్పించు అన్నాడు. ఆ మాట వినిన తర్వాత, ఆ మాట చదివిన తర్వాత నేను కూడా సంఘంలో ఇలాగే ప్రసంగం చేశాను. మీరు దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని వస్తున్నారు కదా! మీరు తీసుకొని వచ్చే అర్పణ మీకు ఆశీర్వాదకరముగా ఉండాలి. సేవలో ఉంటున్న మాకు అది ప్రయోజనకరముగా ఉండాలి. కాబట్టి మీరు అర్పణ అర్పించేటప్పుడు కఠినత్వంతో కూడిన స్వభావంతో మీరు అర్పణ అర్పించకండి. మీ మనస్సులలో విభేదాలు పెట్టుకొని దేవుని సన్నిధిలో నేను పలానాది చేస్తూ ఉన్నాను, దేవునికి పలానాది చేశానని చెప్పి మీరు గొప్పగా తలంచకండి. అలాంటి అర్పణ మీకు క్షేమము కాదు, దానిని పుచ్చుకున్న నాకు క్షేమము కాదని నేను చెప్తా వస్తూ ఉంటే కొంతమంది అర్పణ అర్పించడంలో వెనుకడుగు వేశారు. ఎందుకొరకంటే అర్పించినా లాభం లేదంట కదా, మన మనస్సు మారకుండా అర్పించిన ఉపయోగం లేదంట కదా అని వెనకడుగు వేశారు. ఆ తర్వాత రాను రాను మా భార్య అంటుంది, నువ్వేంటి ఇలాంటి మాటలు చెప్పు, ఉన్నకాడ పెట్రోల్ కూడా దారికొచ్చులు రాకుండా అయిపోయాయి కదా అని చెప్పి. అలాగ చూసాము కొద్ది రోజులు. 3 నెలలు గడిచాయి. ఆ తర్వాత అర్పణ అర్పించకుండా సన్నిధికి వచ్చి వెళ్ళడానికి వారి మనసు ఒప్పుకోవటం లేదు. వారి మనస్సు వారిని శోధించడం మొదలుపెట్టింది. వారి మనస్సు వారిని శోధించిన పిమ్మట ఎవరితోనైతే అసమాధానంతో ఉన్నారో వారితో సమాధానం పడడం ప్రారంభించారు. అద్భుతం చెప్పమంటారా? ఈరోజు గ్రామంలో పూజారులుగా ఉంటున్న వారు సైతము పోయిన ఆదివారం నుంచి దేవునిని వెంబడించడానికి ఇష్టపడి దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించడానికి సిద్ధపాటు కలిగిన అనుభవాలు కల్పిస్తూ ఉంటున్నాయి. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే గనక దేవుని సన్నిధిలో మనము దైవాశీర్వాదము పొందుకోవడానికి ఎటువంటి స్వభావంతో ప్రవేశించాలంటే గనక సమాధానము కలిగిన దీనత్వంతో కూడిన అనుభవాలు మన జీవితాలలో కలిగి ఉండిన నాడు మన జీవితాలు దైవాశీర్వాదములకు హక్కుదారులుగా, ఆశీర్వాదములకు యోగ్యురాలుగా, యోగ్యమైన వ్యక్తులుగా మార్చబడగలుగుతామని జ్ఞాపకం చేస్తుంటున్నాను. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో మరొక అర్పణను మనము చూడగలుగుతూ ఉంటున్నాము. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. చాలండి, ఇది యుక్తమైనది, ఇది శ్రేష్టమైనది. దేవుని సన్నిధికి నేను వెళ్ళేటప్పుడు అయ్యో 10 రూపాయలు లేవు అని నన్ను ఆలోచించకంటే దేవునికి నన్ను నేను సజీవ యాగముగా అర్పించుకోవాలన్న మనస్సు కలిగి రాగలిగిన వారు అంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ యాగముగా రావటం అంటే ఏంటండి అని అంటారేమో. మన కళ్ళను దేవునికి అప్పగించుకుని రాగలగాలి. అప్పుడు మన కళ్ళలో పవిత్రత చోటు చేసుకోవడానికి అవకాశం ఉండదు. మన కాళ్ళకు పవిత్రతను అప్పగించుకుని రాగలుగుతూ ఉండాలి. అప్పుడు మన కాళ్ళు అపవిత్రమైన స్థలాలకు పరిగెత్తడానికి అవకాశం ఉండదు. మన చేతులకు దేవుని యొక్క కార్యాలకు అప్పగించుకుని నిన్ననాడు మన చేతులతో పాపమును చేయడానికి ముందుకు రావడానికి అవకాశం లేదు. ఈరోజు అంటున్నాడు, మీ యొక్క శరీరములను సజీవ యాగముగా అప్పగించుకుని దేవుని సన్నిధిలో మీరు ప్రవేశించిన నాడు మీరు ఏ ఉద్దేశమైతే దేవుని సన్నిధిలో కావాలని కోరుకుంటున్నారో దానిని దేవుడు మీ జీవితాలలో ప్రసాదించేవాడుగా ఉంటున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అబ్రహాముతో ఈ మాట చెప్పాడు దేవుడు. అబ్రహాము వెంటనే తన శరీరమును దేవుని కొరకు అప్పగించుకునే అనుభవాలు చూస్తుంటున్నాం. తను మాత్రమేనా అంటే తన కుటుంబీకులందరూ కూడా దేవుని కొరకు సున్నతి చేసుకొని సజీవ యాగముగా తమ జీవితాలను దేవుని చేతికి అప్పగించుకున్నారు. ఎందుకు తమ శరీరాలను అప్పగించుకున్నారంటే ఈ శరీరమే కదా మమ్మల్ని పాపమునకు ప్రేరేపిస్తూ ఉంది, ఈ శరీరమే కదా మమ్మల్ని దేవునికి అవిధేయులుగా మారుస్తూ ఉందని చెప్పి దేవుని కొరకు యాగముగా అప్పగించుకున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, పాపమునకు దారితీసే నీ శరీరము కంటే నీ హృదయములో దేవుని కొరకు అప్పగించుకోగలిగిన అనుభవాలు కలిగి ఉండాలని, మన హృదయాలు దేవుని చేతికి అప్పగించుకోగలిగిన పరిస్థితులు కూడా సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు కొత్త నిబంధన గ్రంథంలో ఒక వృత్తాంతము. పాపాత్మురాలైన స్త్రీ తన శరీరముతో ఎన్నో భయంకరమైన పాపము జీవితము జీవిస్తూ వచ్చింది. కానీ ఒకరోజు దేవుని పాదాల చెంత దానిని అప్పగించుకుంటున్న అనుభవాలు, లోక సంబంధమైన మాలిన్యం అంతటినీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకు తను అప్పగించుకుంటున్న అనుభవాలు.
ఈరోజు మూడవదిగా ఎట్లాగున దేవుని సన్నిధిని మనము ప్రేమించగలుగుతూ ఉండాలంటే గనక మనము దేనినైతే అధికముగా ప్రేమిస్తున్నామో అది దేవుని పాదాల చెంత అప్పగించడానికి మనం సిద్ధపడి రాగలుగుతూ ఉండాలి. అబ్రహాము జీవితము మనం మెరుగుదము. ఏకైక కుమారుడిని అత్యధికంగా ప్రేమిస్తుంటున్న అనుభవాలు. కానీ ఒకరోజు దేవునిని ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు తనకిష్టమైన దానిని దేవుని కొరకు అప్పగించుకోవడానికి వెనుకాడకుండా ముందుకు వచ్చాడు. ఈరోజు నేను అంటున్నాను, నీకిష్టమైన దానిని దేవుని పాదాల చెంత అప్పగించడానికి తిరిగి వచ్చిన నాడు దేవుడు మనలను మరువకుండా, విడవకుండా మన యొద్దకు వచ్చి మనలను ఆశీర్వదించడానికి ముందంజలో ఉండేవాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తుంటున్నాను. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, ఏదైతే మనకు సంతోషాన్ని కలుగు చేస్తా ఉందో, ఏదైతే మనకు సుఖాన్ని అనుగ్రహిస్తా ఉందో, ఏదైతే మనకు భోగములను కలుగు చేస్తా ఉందో, వాటిని సైతము దేవుని పాదాల చెంత అప్పగించడానికి సిద్ధపడిన అనుభవాలు మనకుండాలి. మోషే అంటాడు కదా, మోషే ఏమంటాడు? నా దేవుని కొరకు నేను ఐగుప్తులో ఉంటున్న సుఖభోగములన్నిటిని కూడా విడిచిపెడతానని చెప్తున్నాడు. దేవుని కొరకు విడిచిపెట్టిన అనుభవాలు మోషేలో చూస్తున్నాము. ఈరోజు అదే దేవునితో సహవాసం చేయడానికి రూతు కూడా తన సౌఖ్యములన్నిటిని కూడా విడిచిపెట్టి ముసలిగా ఉంటున్న తన అత్తను వెంబడించిన అనుభవాలు ఇందాక సావుకులు చెప్పగా మనం వింటూ వచ్చాం. ఈరోజు మనము దేవుడిని ఆశ్రయించడానికి వెళ్తున్నాము. దేవుని ప్రసన్నత మన జీవితాలలో పొందుకోవడానికి సిద్ధపడుతుంటున్నాము. అయితే దైవ ఆశీర్వాదంలో మన జీవితాలలో ఎందుకు కనుగొనలేకపోతుంటున్నాం, ఎందుకు అనుభవించలేకపోతుంటున్నాం, ఎందుకు పొందుకోలేకపోతుంటున్నాం అంటే గనక మొట్టమొదటిది ఏంటో తెలుసా? దీన మనస్సు మన జీవితాలలో కలిగి లేకపోవటం. అంత ఆశ్చర్యం అంటే గనక సంఘములోనే కఠినత్వంతో నడిపింపబడుతూ కనికర సంపన్నుడైన దేవుని యొక్క ఆశీర్వాదంలో కోరుకోవాలని ఎంతగానో నడిపింపబడుతుంటున్న భక్త జనాంగము లోకంలో చూస్తుంటున్నాం. ఇక చివరిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను, మనము ఆధారముగా దేనినైతే ఎంపిక చేసుకుంటున్నామో దానిని దేవుని పాదాల చెంత అర్పించడానికి సిద్ధ మనసు కలిగిన అనుభవాలు మనము కలిగి ఉండిన నాడు మనమున్న స్థలాలలోనికి ఆయన వచ్చి మనల్ని దీవించేవాడిగా, మనమున్న స్థలాలలోనికి ఆయన వచ్చి మనల్ని బలపరిచేవాడిగా కనిపిస్తూ ఉంటున్నాడు. మనందరము ఎరుగుదము. ఎలీషా మనందరికీ తెలుసు. ఆయనను దేవుని పిలిచినప్పుడు తనకు ఆధారముగా ఉంటున్న వాటన్నిటిని కూడా ఆయన పాదాల చెంత సమర్పించి ఆయనను వెంబడించిన అనుభవాలు మనం చూస్తుంటున్నాం. ఎలీషా ఆ రీతిగా నడిపింపబడిన జీవితము ఎంత ఉన్నతమైన ఆశీర్వాదమునకు తనను దారి తీస్తుందో మనమందరము ఎరుగుదము. ఇందాక సేవకులు జ్ఞాపకం చేశారు, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చంటి పిల్లడు మనం తెలుసు. తనకు ఆధారముగా ఉంటున్న దానిని దేవునికి అప్పగించాడు. సమస్తము ఉంటున్న వాటన్నిటిని దేవునికి అప్పగించాడు. ఇంటికి లెక్కింప సఖ్యం కాని దీవెనలు మోసుకొని వెళుతూ వచ్చాడు. సారెపతుల విధవరాలు మనకు తెలుసు. తనకు ఆధారముగా ఉంటున్న దానిని దేవుని పాదాల చెంత అప్పగించడానికి సిద్ధపడుతూ వచ్చింది. తను 3.5 సంవత్సరాలు అద్భుతముగా పోషింపబడుతూ వచ్చింది. ఈ ఈ పూట చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. మన ఆధారములను కూడా దేవుని పాదాల చెంత అప్పగించి ఆయన పాదాల చెంత ప్రార్థించడానికి సిద్ధపడిన నాడు మన జీవితాలలో ఆయన ఏమాత్రము కుదువ లేకుండా సమస్త సమృద్ధిని మన జీవితాలకు ప్రసాదించి ఆయన తన నామమును మహిమార్థముగా మన జీవితాలు అప్పగించగలడు, నడిపించగలడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా శుభవార్త 22వ అధ్యాయము 35వ వచన భాగంలో ఈ మాట మనం చదువుతున్నాము. లూకా శుభవార్త 22వ అధ్యాయము 35వ వచన భాగంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. మరియు ఆయన సంచయు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువాయనా వారిని అడిగినప్పుడు వారు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు తన ముందుంటున్న శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను వెంబడించడానికి మీరు ఇష్టపడ్డారు కదా, నా దైవాశీర్వాదములకు పాత్రలుగా తీసుకురాబడాలని మీరు నన్ను కోరుకుంటున్నారు కదా. నేను మీతో చెప్పాను ఒక మాట. ఏం చెప్పాను? మీరు వెళ్ళేటప్పుడు సంచి తీసుకొని వెళ్ళొద్దు, మీరు వెళ్ళేటప్పుడు జాలి తీసుకొని వెళ్ళొద్దు, మీరు వెళ్ళేటప్పుడు కనీసం మీ చెప్పులు కూడా మీరు వెంట పట్టుకొని వెళ్ళొద్దు. కాబట్టి నా కోసం ఇక నుంచి మీరు ప్రయాణమై బయలుదేరి వెళ్ళండి అన్నాడు. ఆ మాట పట్టుకుని శిష్యులు ప్రయాణమై వెళ్ళారు. ఆ మాట పట్టుకొని ప్రయాణమై వెళ్ళిన శిష్యులకు అంటున్నాడు, ఈ మాట చొప్పున మీ జీవితంలో ఏమైనా మీకు కొదువ కనిపించిందా అని అడిగాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ మాట చొప్పున మేము వెళ్ళాము, మా బ్రతుకులలో మేము కొదువ అనేది చూడలేదయ్యా అని చెప్పారు. ఈరోజు నేను అంటున్నాను,
దేవుడు ఏ అనుభవాలతో ఆయన బలిపీఠమును ఆశ్రయించమన్నాడో, ఆ అనుభవాలతో ఆయన బలిపీఠమును ఆశ్రయించినప్పుడు మన జీవితాలలో కూడా కొదువ లేకుండా, తక్కువ కాకుండా చూసుకునేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా! ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చటిపిల ప్రాంతంలో నివాసం చేస్తూ ఉంటుండగా కొంతకాలంగా అనిపిస్తా ఉంది ఇక్కడ కూడా దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తే బాగుండు. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. అనుకుంటున్న సమయంలో ఒక స్థలంలోకి వెళ్ళి, "అయ్యా! మీ స్థలం ఏమైనా మాకు అద్దెకిస్తారా? పరిచర్య చేయడానికి మేము ముందుకొస్తున్నాము" అని అడిగితే గనక అప్పుడు ఆయన చెప్పాడు, "ఒక 50,000 అడ్వాన్స్ ఇవ్వండి. ప్రతి నెల మీరు ఒక 5,000 బిల్లు కట్టండి. అప్పుడు మేము మీకు అద్దెకిస్తామండి" అన్నారు. అయ్యా! ఆదివారం ఒక పూట చాలండి. మిగతా సమయంలో మాకొద్దండి అని అన్నాను. అయినప్పటికీ కూడా ఒక 50,000 మీరు అడ్వాన్స్ ఇవ్వండి. 5,000 ప్రతి నెల అద్దె చెల్లించండి అన్నారు. ప్రభువా! నీ చిత్తం కాదనుకుంటున్నాను. కాబట్టి ఇంత డబ్బు నా దగ్గర లేదు. నువ్వెలాగెళ్ళమన్నావు? సంచి పట్టుకోవద్దన్నావు. నువ్వెలాగెళ్ళమన్నావు? జేబులో చిల్లి గవ్వ కూడా వేసుకోవద్దన్నావు. నువ్వెలాగెళ్ళమన్నావు? కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళమన్నావు. అలాగే చాలా మార్లు బయలుదేరి వెళ్ళాను. ఆ స్థలాలలో అద్భుతం చేసిన వాడివి కదా! ఇక నేనెందుకు ఇక్కడ సిగ్గుపడాలని చెప్పి మౌనంగా ఉన్నాను. 4 నెలలు ముగియలేదు. అతను నా ఇంటి అడ్రెస్ కనుక్కొని తలుపు తట్టాడు. "అయ్యా! పాస్టర్ గారు నన్ను క్షమించండి. ఈ బిల్డింగ్ మీరు తీసుకోండి. మీరెంతకాలం సేవ చేసుకుంటారో సేవ చేసుకోండి" అన్నాడు. ఈ మాట నేనెందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అది ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. కొత్తగా కట్టిన బిల్డింగ్. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన బలిపీఠం చెంతకు రాదగిన విధముగా మనము వచ్చిన నాడు, మన జీవితాలలో ఆయన మన దగ్గరకు వచ్చి మనలను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. అలాగ ఆశీర్వదించాలంటే, మనం ఎలాగో ఆయన బలిపీఠంను ఆశ్రయించాలి. అలాగూ ఆశ్రయించిన కృప ఈ చివరి దినాలలో దేవుడు మనందరికి ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం.